ఎందుకంటే మన స్టాఫ్ టోటల్లీ స్టాఫ్ లేదు సార్ మనకు. ఓన్లీ ఒక కమిషనర్ కూడా, ఇన్ఛార్జ్ కమిషనరు, శాలరీ కూడా జనరల్ ఫండ్కి వెళ్ళి శాలరీ ఇస్తూ ఉన్నారు. తర్వాత మనకు ఒక మేనేజర్ ఒక్కరు ఉన్నారు సార్, ఒక మేనేజర్ గారు తప్ప ఎలాంటి స్టాఫ్ లేదు. క్లాస్ 4 ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది. అయినా కూడా ఇంకా ఎంతో మంది కార్మికులు అవసరం పడతా ఉన్నది. మనకు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది సార్, ఇక్కడ ఆదాయం చాలా తక్కువ ఉన్నది. తర్వాత ఇంకొకటి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఇక మున్సిపాలిటీ శాఖ ఇంకా మనకు ఫుల్ టైం మంత్రి గారు రాలేదు. ఎక్కడ చూసినా సార్ అక్కడ అమీన్పూర్లో ఏవైతే ట్యాక్సులు ఉన్నాయో, ఇండ్ల ట్యాక్సులు, నారాయణఖేడ్లో కూడా ఇండ్ల ట్యాక్సులు అదే ఉంది. అక్కడ 4-5 కోట్ల రూపాయలు ఒక ఎకరం ఉంటే, ఇక్కడ ఖాళీ 1 కోటి 2 కోట్ల రూపాయల ఎకరం ఉంటుంది ల్యాండ్. కానీ ఖచ్చితంగా ఇది అధికారులు ఒక పొరపాటు చేయడం వలన, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం వలన ట్యాక్సులు ఎక్కువ కట్టవలసి వస్తున్నది. మా నారాయణఖేడ్ మున్సిపాలిటీ వాళ్ళు తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్.